తెనాలి వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ 3 రోజుల పాటు జరగనున్న వేడుకలకు తొలి రోజున ప్రముఖ బాలనటి మోక్ష ప్రత్యేక అతిథిగా హాజరై ఇక్కడ సందడి చేశారు. పట్టణానికి చెందిన వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో గురువారం ఆరంభించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తొలి రోజున వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ బాలనటి మోక్ష హాజరయ్యారు. గత 10 ఏళ్లుగా సినిమాలు, టీవీ, ఓటీటీ సీరియల్స్లో నటిస్తున్న మోక్ష ఇప్పటికీ 12 అవార్డులను అందుకున్నారు. 9వ తరగతి చదువుతూ కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ బాలనటిగా కొనసాగుతున్న మోక్ష బాలలందరికీ స్ఫూర్తి అని డాక్టర్ వీరనారాయణ చెప్పారు. బాలనటి మోక్ష మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఏదో ఒక కళలో ప్రవేశం సంపాదించడం మంచిదని సూచించారు. కళా సాధనతో ఏకాగ్రత, మనోధైర్యం అలవడతాయని, మొత్తంగా మానసిక వికాసం, ఏ పరిస్థితినైనా తట్టుకునే స్వభావం కలుగుతాయని చెప్పారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్ననాటినే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని, అందుచేతనే బాలనటిగా ఇప్పుడు మీ ముందు నిల్చోగలిగినట్టు వివరించారు. మహా నటీనటులను జన్మనిచ్చిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి రావటం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లోని డైలాగులను చెప్పటమే కాకుండా సినీ గీతాలకు స్టెప్పులు వేసి మరీ మోక్ష చిన్నారులను ఆనందింపజేశారు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ CEO రావిపాటి వెంకట్రామ్ మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రత్యేకతను వివరించారు. బాలల్లో సృజనను పెంపొందించే లక్ష్యంతో ఏటా బాలల దినోత్సవాన్ని 3 రోజులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. భారతదేశంలో టెక్నాలజీ విద్యకు పునాది వేసిన ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే అమితమైన ప్రేమగా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ వెల్లడించారు. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఆమె వివరించారు. కోఆర్డినేటర్ షెహనాజ్ పర్యవేక్షించారు. సినీ కళా దర్శకుడు కనపర్తి రత్నాకర్, మోక్ష, మాతృమూర్తి, శంకరి రాజ్యలక్ష్మి, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లెముంత కృష్ణ పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. మీ స్పెషల్ రోజు మా మాస్టర్ స్పెషల్ మార్నింగ్ టు ఈవినింగ్. 1వ కృష్ణుడు ఒక మాస్టర్ వస్తారు, 2వ కృష్ణుడు ఒక మేడం వస్తారు సబ్జెక్ట్ పట్టుకుని, 3వ పీరియడ్ మరొకరు వస్తారు, 4వ పీరియడ్ ఇంకొకరు వస్తారు. ఒకటే కొట్టుడు మార్నింగ్ టు ఈవినింగ్, ఒకళ్ళ తర్వాత ఒకటి దంచుడే. Now today, tomorrow and after tomorrow we are celebrating here the Children's Festival. కాబట్టి ఇక్కడ మమ్మల్ని మీరు దాల్చాలి. చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు ఇండస్ట్రీకి. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, అండ్ ఫస్ట్ లేడీ హీరోయిన్ కాంచనమాల గారు మన తెనాల నుంచి వెళ్ళారు. అండ్ మహానటి సావిత్రి గారు, నా ఇన్స్పిరేషన్ జగ్గయ్య గారు, అండ్ ఇలా చాలా 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 మంది మహానటుల్ని ఇండస్ట్రీకి అందించింది మన తెనాలి. సో దానికి మా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తెనాలి. అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా స్కూల్ వాళ్ళకి, మీకు అందరికీ చాలా థ్యాంక్స్. మన రత్నాకర్ సార్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ సూపర్ జర్నలిస్ట్ సార్, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. తను అమ్మోర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. ఆ అమ్మాయి వచ్చింది, అప్పుడు సుమా గారు వచ్చారు, మెనీ పీపుల్. అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా యాక్టర్స్ వస్తే మనకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి, బట్ అక్కడికి వెళ్తే ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అండ్ సెంట్రల్ స్కూల్ నుంచి కూడా ఒక 4 స్టూడెంట్స్ వెళ్ళారు 2016 ఆ టైంలో. ఐ థింక్ ఆఫ్టర్ దే డిడ్ంట్ సెలబ్రేట్. సో ఐ వాజ్ ప్రివిలేజ్డ్ పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ లెర్న్ మెనీ థింగ్స్. డైరెక్షన్ ఎలా చేయాలి, ఆర్టిస్ట్ ఎలా అవుతారు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఎలా కాన్సెప్ట్ ఇవన్నీ తీస్తారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు అప్పుడు. అండ్ 1 వీక్ ఉండేది అది. ఇట్స్ నాట్ ఫర్ 1 or 2 days, 1 వీక్ అనమాట. 14th వెళ్ళేవాళ్ళం, 21st రిటర్న్ అయ్యేవాళ్ళం. అండ్ నియర్లీ సమ్ 7 to 8 స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళం. అదర్ దాన్ వివేక కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. బట్ కృష్ణ సార్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మోస్ట్లీ వివేక స్టూడెంట్స్నే సెలెక్ట్ చేసాం.